ఈ వీడియోలో మీ పీఎఫ్ యొక్క యూఏఎన్ నంబర్‌తో కంపెనీస్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేయగలవా? లేదా? అన్న విషయం గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యే ముందు కంపెనీస్ మీ యొక్క యూఏఎన్ నంబర్‌నైతే అడుగుతారు. అలా మీరు యూఏఎన్ నంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్ యొక్క పీఎఫ్ పోర్టల్‌లోకి లాగిన్ అయ్యి మీకు కొత్త ఈపీఎఫ్ నంబర్‌ని క్రియేట్ చేస్తారు సేమ్ యూఏఎన్ నంబర్‌తో. కొత్త పీఎఫ్ అకౌంట్ నంబర్‌ని క్రియేట్ చేసిన తర్వాత కొత్త కంపెనీలో వాళ్ళు డాష్‌బోర్డ్స్‌లోకి వెళ్లి మెంబర్స్ సర్వీస్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు మీ యొక్క యూఏఎన్ నంబర్‌ని ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పాత కంపెనీస్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి కనిపిస్తాయి. మీరు ఏ కంపెనీలో పనిచేస్తారో ఆ కంపెనీ యొక్క పేరు, డేట్ ఆఫ్ జాయినింగ్, అలాగే డేట్ ఆఫ్ ఎగ్జిట్. ఈ డీటెయిల్స్ మాత్రమే వాళ్ళు చూడగలరు. మీ సాలరీ డీటెయిల్స్ కానీ, మీకు ఎంత పీఎఫ్ కట్ అవుతుందో ఆ డీటెయిల్స్ కానీ అయితే మీ కొత్త కంపెనీ వాళ్ళైతే చూడలేరు. సో మీరు మీ రెజ్యూమేలో గానీ ఫేక్ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ డీటెయిల్స్ కానీ ఉంచినట్లయితే మీరు ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళు మీ యూఏఎన్ నంబర్‌ని ఉపయోగించి ఆ డీటెయిల్స్ కరెక్టో కాదో అయితే తెలుసుకోగలరు. అయితే అన్ని కంపెనీస్ కూడా యూఏఎన్ నంబర్‌ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కి అయితే వాడరు. ఎప్పుడైతే వాళ్ళకి మీ మీద ఏదైనా డౌట్ వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళు యూఏఎన్ నంబర్‌ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కోసం అయితే మాక్సిమం యూజ్ చేస్తారు. అలాగే కొంతమందికి యూఏఎన్ నంబర్‌ని ఉపయోగించి మా ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ డీటెయిల్స్‌ని హైడ్ చేసుకోగలమా లేదా అనే డౌట్ అయితే వస్తుంది చాలామందికి. ఒక్కసారి గాని మీరు మీ పాత కంపెనీలో పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేసినట్లయితే అంటే పీఎఫ్ అమౌంట్ కట్టినట్లయితే మీరు ఆ పీఎఫ్ అకౌంట్ డీటెయిల్స్‌ని మీ యూఏఎన్ నంబర్ నుంచి డీలింక్ చేయలేరు. ఒకవేళ కంట్రిబ్యూషన్ చేయకపోతే మీరు యూఏఎన్ మెంబర్ పోర్టల్‌లోకి వెళ్లి సర్వీస్ హిస్టరీ నుంచి మీ యొక్క పీఎఫ్ డీటెయిల్స్‌ని అయితే డీలింక్ చేయగలరు. కానీ ఒక్కసారి గాని ఒక నెల గాని కంట్రిబ్యూట్ చేసినట్లయితే ఇంకా ఆ పీఎఫ్ డీటెయిల్స్ అనేవి మీ యూఏఎన్ నంబర్‌కి లైఫ్ లాంగ్ లింక్ అయిపోయి ఉంటాయి. అలాగే ఇంకో డౌట్ ఏంటంటే కొత్త యూఏఎన్ నంబర్‌ని క్రియేట్ చేసుకోగలమా లేదా అని. అలా మనం క్రియేట్ చేసుకోలేం. ఎందుకంటే యూఏఎన్ నంబర్ అనేది ఆధార్ నంబర్‌కి లింక్ చేయబడి ఉంటుంది. ప్రతి ఇండివిడ్యువల్‌కి ఒకే ఆధార్ నంబర్ ఉంటుంది కాబట్టి ఒక ఆధార్ నంబర్‌తో ఒక యూఏఎన్ అకౌంట్ మాత్రమే క్రియేట్ చేసుకోగలం. ఇంకో యూఏఎన్ నంబర్‌ని అయితే మనం క్రియేట్ చేసుకోలేం. సో ఫైనల్‌గా కంపెనీస్ యూఏఎన్ నంబర్‌ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో యూజ్ చేస్తాయా లేదా అంటే వాళ్ళు యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోగలరు. కానీ చాలా తక్కువ కంపెనీస్ మాత్రమే ఎప్పుడైతే వాళ్ళకి డౌట్ వస్తుందో క్యాండిడేట్ మీద అప్పుడు మాత్రమే యూఏఎన్ నంబర్‌ని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రాసెస్‌లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆ డౌట్స్‌ని వీడియో కామెంట్ సెక్షన్‌లో అడగండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.